గోపి 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 వచ్చేసావా? మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మన పెళ్లి గురించి మాట్లాడతాం పద. అయ్యో మీకేమైనా మతిపోయిందా? ఏ ఒళ్ళంతా సబ్బు రాసుకొని వెళదాం అంటారేంటి? ముందు వెళ్ళి స్నానం చేసిరండి. అలాగే. సరోజా, కొన్ని సంవత్సరాలుగా ఈ వెధవ చేతులతో తోముకుని బోరు కొట్టేసింది. వెరైటీగా నీ అందమైన చేతులతో నా వీపు తోముతావా? సిగ్గు లేకపోతే సరే, వెధవ సరదాలు మీరు వెళ్ళి స్నానం చేసండి. వెళ్ళండి. అన్నయ్య అన్నయ్య లేడమ్మా, బజార్కి వెళ్ళాడు. బాత్రూమ్ లో ఉన్నాడు. సరోజు గారు, రాకూడని సమయంలో వచ్చానేమో, సారీ. మా అన్నయ్యకి ఉత్తరం వచ్చింది, ఇచ్చేయండి. మీ పాదదాసి లక్ష్మి టు గోపాలకృష్ణ గారు. ఎవరి పాదదాసి ఇవిడే? కాబోయే శ్రీవారి పాద పద్మములకు లక్ష్మి నమస్కరించి వ్రాయినది. మీరు చెప్పినట్టే ఇల్లు వదిలి వచ్చేశాను. వీర్రాజు అనే దుర్మార్గు చేతుల్లో చిక్కుకుపోయాను. మీరు నన్ను తక్షణం రక్షించకపోతే ఆత్మహత్య చేసుకోక తప్పదు. ఇంతకంటే వివరాలు రాయలేను. అడ్రస్ కింద రాస్తున్నాను. ఇట్లు మీ పాదదాసి లక్ష్మి. ఇందాక పరమాణంలో పురుగులాగా మా చెల్ల ఇచ్చినందుకు ఆ విషయం అలా ఉంచండి. మీ పాదదాసి లక్ష్మి ఎవరు? పాతదాసి. ఓహో, పాత పని మనిషా? అది లక్ష్మి కాదు, సూరమ్మ. పొద్దున్నే తొడవడానికి వచ్చి చీపురు కట్టుతో నన్నే కొడుతుందని పళ్ళొంచి తీస్తే 2 నిమిషాల్లో డ్రెస్ మార్చుకుంటాను. చాలండి, ఏవో కబుర్లు చెప్పి నన్ను మాయ చేద్దాం అనుకుంటున్నారా? కాబోయే శ్రీవారు అని మీకు ఉత్తరం రాసిందిగా. సూరమ్మ గీరమ్మ అనే పని మనిషి అంటే నేను నమ్ముతాను అనుకుంటున్నారా? కాబోయే శ్రీవారు అని ఉత్తరం రాసిందా? రాస్తే నువ్వే కదా రాయాలి. అసలు మిమ్మల్ని నమ్మడం నాదే బుద్ధి తక్కువ. మీ మగాళ్ళంతా ఇంతే. మీ మొహం చూస్తేనే పాపం. సరోజ, మై గాడ్, ఈ ఉత్తరాన్ని బట్టి మా చిన్నాడు క్యాండిడేట్ లక్ష్మి ప్రమాదంలో చిక్కుకుందన్నమాట. అది చూసి నా క్యాండిడేట్ అర్జెంట్ గా అపార్థం చేస్తుందన్నమాట. ఈవిడ సంగతి తర్వాత ఆలోచించచ్చు. ముందు లక్ష్మిని రక్షించాలి. వీర్రాజు, సత్యనారాయణ వీధి, విజయవాడ. ఏమండి, వీర్రాజు గారు వీరయ్య కంపెనీ? కంపెనీయా? ఈ మధ్య వీర్రాజు ఏమన్నా బిజినెస్ చేస్తున్నాడా? పెద్ద బిజినెస్ పెట్టాడు, అదే వాడి ఇల్లు. ఆహా, థ్యాంక్ యూ. హలో సావిత్రి గారు, మీరెప్పుడు వచ్చారు? నిన్నేనండి, పండగ కదా, అందుకని నాన్నగారు తీసుకొచ్చారు. వెరీ గుడ్. మా పెద్దోడు ఉన్నాడా? ఇప్పుడే బయటకు వెళ్ళారండి. అదేమిటండి? చిన్న యాక్సిడెంట్ జరిగింది. మా వాడు కూడా ఎవరన్నా ఉన్నారా? సరోజు గారు లేరు, వచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీ అన్నయ్య గారు హడావుడిగా వెళ్ళారు. ఓహో, అలాగా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడండి. నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తా. ఏంటండి అబ్బాయి గారు, ఎవరు మీరు ఇలాగొచ్చేసారు? ఇలాంటప్పుడు కావాల్సి వచ్చింది ఏంటి? క్యాండిడేట్ ఏంటండి? నా పేరు గోపాలకృష్ణ. ఇక్కడ లక్ష్మి అనే అమ్మాయి ఉందంటేను ఆ అమ్మాయి కోసం వచ్చాను. లక్ష్మి? ఏ లక్ష్మి అండి బాబు? అమరాపురం లక్ష్మి, పెద్దాపురం లక్ష్మి, రాజమండ్రి లక్ష్మి? ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క లక్ష్మి ఉంటే ఉండొచ్చేమో గానీ నేను వాళ్ళ కోసం రాలేదు. 2 రోజుల క్రితం వచ్చిందే ఆ లక్ష్మి కోసం వచ్చాను. అయితే ఉండండి, మా ఆవిడ కనుక్కొని చెబుతాను. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందమ్మా. నువ్వు ఇచ్చిన ఉత్తరం పోస్ట్ లో వేశాను, కానీ ఇంకా నీ గురించి ఎవరు రాలేదు. ఇవాళ రేపట్లో ఆ వీరయ్య నిన్ను పరాయి మగాళ్ళతో పంపించి తీరుతాడు. అందుకని ఈ దొడిదారమ్మటి పారిపోమ్మా. అక్క, తర్వాత వాడు నన్ను కొడితే కొట్టాళ్లే. ఓ ఆడపిల్ల జీవితం కాపాడనే సంతృప్తిగా నాకు మిగులుతుంది. ఎప్పుడో కొట్టడం కాదే, ఇప్పుడే నీ బుర్రకు బొక్కెడతాని. నేను డబ్బిచ్చుకున్న పెట్టని పంపించేద్దామని చూస్తా. నేను హత్య చేయలేదండి. హత్య? లక్ష్మి, లక్ష్మి ఈవిడ చచ్చిపోయినట్టుంది. హత్య చేసి పారిపోతాడు. వీడెవడ్రా బాబు? బాబు, నా పెళ్ళాన్ని చంపి ఆ మోటార్ సైకిల్ మీద పారిపోతున్నాడు బాబు. వాడు ఎవడో తెలియదు, పేరు మాత్రం గోపాలకృష్ణ. ESA 3794. నువ్వేం కంగారు పడుకో, నేను వెళ్ళి వాడిని పట్టుకుంటాను.
హలో సరోజి గారు, నమస్తే. స్మాల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మా పెద్దాడు ఇక్కడికి వచ్చాడా? ఇక్కడికి ఎందుకు వస్తారు? ఏ పాతదాస్ దగ్గరికైనా వెళ్ళుంటారు. అదేమిటండి, వాడేమైనా కొత్త పాతదాస్ని అపాయింట్ చేశాడా కాళ్ళు అవి పట్టడానికి? అనవసరంగా నాకు ఒళ్ళు మండించకండి. మీ పాదదాసి లక్ష్మి ఆయన గారికి ఎవరితో ఉత్తరం రాసిందిగా మొహాన్ కొట్టి వచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ, మీ పాదదాసి లక్ష్మి అని ఉందా? ఇఫ్ యూ డోంట్ మైండ్, పైన ఎవరి పేరు రాసిందండి? ఇంకెవరి పేరుంటుంది? గోపాలకృష్ణ. చంపేశారండి. ఆ ఉత్తరం నాకు వచ్చిందండి బాబు. ఆ లక్ష్మి నా పాదదాస్ అండి. నిజంగా? నిజమండి. మీరు అనవసరంగా మా పెద్దవాడి తాలూకాని పొరపాటు పడ్డారు. అయ్యో, ఏమైందండి? ఎంత తప్పు చేశాను. నిజం తెలుసుకోకుండా, ఆయన చెప్పే మాటలు వినిపించుకోకుండా తొందరపడి వచ్చేసాను. కొంప ముంచేశారు. మా వాడి పాటికి బాధతో ఏ నూతులో దూకే ప్రోగ్రామో పెట్టుకుని ఉంటాడు. పదండి, అర్జెంట్ గా వెళ్ళి మనం రక్షించుకుంటాం. రండి. పెద్దడా, ఒరే పెద్దడా, ఆగు. వెనక తిరుగు. బాత్రూమ్ లో కాదు, నీతో పాటు ఎవరు వచ్చారు? సరోజ్ వచ్చింది. నెమ్మదిగా లోపల రమ్మను. తలపేసి దగ్గర కాదు, గడి పెట్టు. మీ ఇద్దరు అలాగే 3 అడుగులు ముందుకు వేయండి. 1, 2, 3. నేను ఇదేం కొట్టాలో అంటరా? చిన్నపిల్లలా ముసుకేసుకుని మంచం కింద దాక్కున్నావు. ముందు బయటికి రా. దాక్కోవటం నాకేం హాబీ, అలవాటు కాదురా. కొంప మునిగే అంత కష్టం వచ్చింది. ఏమైంది? స్టేట్ లో ఉన్న పోలీస్ అంతా నా కోసం తెగ్గాలిస్తున్నారు. అదేంటి నిన్ను వెతుకుతున్నారంటే వాళ్ళకి వేరే పనేం లేదా? అదేమిటండి, నేను మీ దగ్గర క్షమాపణలు అడగడానికి వస్తే మీరు ఇలా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? అదో పెద్ద కథలే సరోజ. జరిగింది అదిరా చిన్నాడా. ఈ హత్య కేసు నుంచి నేను బయటపడాలంటే లక్ష్మి మనకు దొరకాలి. నిన్ను రక్షించడానికే కాదురా, నేను పెళ్లి చేసుకుని పిల్లలు కండానికి కూడా లక్ష్మి దొరకాలిగా. మీరు పెళ్లి చేసుకుని పిల్లల్ని కండం ఏడాది లేట్ అయినా కొంపలు మునిగిపోలేదు. కానీ లక్ష్మి దొరకడం ఆలస్యం అయితే పోలీసులు ఇన్ని మూసేస్తారు. పోలీసులు వచ్చేసారా? అమ్మో, అయితే నేను మంచం కింద దాక్కుంటాను. మంచం కింద దాక్కోవడం పాతాళంలో దాక్కోవడం అనుకున్నావా? నీకు తెలీదేమో, మంచాన్ని కట్టి మరీ లాక్కుపోతారు. అమ్మో. చిన్న గోపి గారు, ఇప్పుడు ఈయన ఎలాగంటే రక్షించుకోవడం? పని చేద్దాం. పోలీసు సంగతి నాకు వదిలేండి. మీ ఇద్దరు లక్ష్మి ఎక్కడ ఉందో కనుక్కుని కాపాడండి. అలాగే, జాగ్రత్త. వీడెప్పుడు ఇంటి. ఏమండి, ఏం బాబు, ఈ మోటార్ సైకిల్ మీదేనా? ఇది నాదైతే మా అమ్మాయిని పెళ్ళైన వెంటనే కాపురానికి పంపించేసి ఉండేవాడు. మరెవరిది? మా మేడం మీద. ఏం సీతాపతి గారు, పోలీసులు అందరూ వచ్చారు. మీరేమైనా పోలీసు నువ్వు వచ్చారా? టోపీలు లాఠీలు వాయినాలు ఇచ్చే పద్ధతిలో? ఊరుకోవయ్యా, ఈ బండి ఈందేనండి. ఏ మిస్టర్, ఆ మోటార్ సైకిల్ నీదేనా? నాదే. అమ్ముతాను వచ్చారా? ఇప్పుడు ఐడియా లేదు, కారు కొన్న తర్వాత ఆలోచిస్తా వస్తా. తిక్క సమాధానాలు చెప్పు, తొక్క తీసేయగలరు. నీ పేరేమిటి? సీతాపతి అండి. నీ పేరు కాదు, నీ పేరు. నా పేరు గోపాలకృష్ణ అండి. తిక్క శంకరయ్య గారు. ఒకరు సమాధానాలు చెప్పకు. ఇప్పుడు నువ్వేనా మోటార్ సైకిల్ మీద వచ్చింది? నేనే వచ్చానప్పుడు కొండ. ఏమిటా మాటలు? నీ రోగం వదులుస్తాం, నిన్ను అరెస్ట్ చేస్తాం. నన్నా అరెస్టా? తప్పదా? అయితే పట్టుకోండి. పారిపోతున్నాడయ్యా. నన్ను రక్షించడం కోసం వాడు పోలీసులు చిక్కుల్లో పడ్డాడు. నేను వెంటనే అరెస్ట్ అయిపోయి వాడిని కాపాడతాను. అయ్యో, తొందరపడకండి. మీరు అరెస్ట్ అవడం వల్ల ఇప్పుడు ప్రయోజనం ఏమీ లేదు. కనుక లక్ష్మి ఎక్కడుందో మన వెతికి కట్టుకుంటే మీ ఇద్దరు గంటలు తప్పుతుంది. అసలు అరెస్టులు పట్టుబడతారు. కరెక్టే. వెంటనే లక్ష్మి ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి. కమన్.